2 ఓట్లతోని పోయింది. హ్మ్. మళ్ళా తర్వాతనేమో హ్మ్. 17 ఓట్లతోనని చెప్తాండ్రు. హ్మ్. మరి ఇది ఎలా జరిగిందిది? హ్మ్. సార్ మరొకసారి నాకు లెక్క చెప్పండి. అన్ని పెన్ను తీసి రాత్తాన. హ్మ్. రాత్తంటే హ్మ్. రాసుడుండది హ్మ్. నువ్వు అని బయటికి దొబ్బిండు. హ్మ్. నాకు లెక్క సార్ దొబ్బిండా నిన్ను కొట్టిండా ఎంపీడీఓ? ఇగ దొబ్బిండు సార్. దొబ్బిండు నిజం చెప్పు అబద్ధం ఆడకుండా. ఇగ అంటే నేను ఎందుకు అంటున్నా అంటే మీ వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళకి నిన్ను దెబ్బ కొట్టిండ్రు తాకింది అని ఇగో అంటున్నారు. చూడు. లేదు సార్. దెబ్బ ఇగ తాకింది. అది రాయంగా నేను లెక్క నాకు గావాలిగా. అయితే ఈ లెక్క చేయంగా ఎక్కువ 17 ఓట్లు ఎట్లొత్తందని నూటకు పోయింది, అవి పోయింది. హ్మ్. మళ్ళీ పెరుగుతాంది. హ్మ్. ఏది అది లెక్క లెక్క పెరుగుతుంది. పెరుగుతుంది. అది కౌంటింగ్ లెక్క. ఎట్లా సార్ మరి ఇది లెక్క పెరుగుతుంది. మరి నూటగా అయి ఉన్నాయి గదా! అని నేను హ్మ్. హ్మ్. అది అయిపోయింది. హ్మ్. ఇగ ఇగ అక్కడ అనంగానే అక్కడ స్టార్ట్ ఏమంటున్నాడు అయింది. మరి ప్రొసీడింగ్ ఆఫీసర్ నువ్వు ఇగ ఏమన్నాడు? అంటాండు గదా! "నువ్వు ఎక్కడనన్నా చెప్పుకో. హ్మ్. మన కోర్ట్‌లో పెట్టుకో, ఎక్కడనన్నా పెట్టుకో" అని చెప్పా. సరే అది గాదు. ఫస్ట్ ఇక్కడ ట్రాలీ అయితలేదు సార్. హ్మ్. మరి మీ 377 అని ఎట్లా చెప్తారు? హ్మ్. అని నిజంగానే నేను అడిగా. టాలీ అయితలేదా మరి? అప్పటికి ట్రాలీ కాలే. ఇప్పుడు 377 అని చెప్పిండు కదా! హ్మ్. ఇక వాళ్ళు చెప్పింది ఇక లోపలికి హ్మ్. వాళ్ళు ఏదైనా అంటే సృష్టించుకుంటారు. ఇప్పుడు మీరు అక్కడికి పోయినప్పుడు మీ ఏజెంట్లు ఉంటారు, మీరుంటారు, అభ్యర్థి ఉంటది. ఇదంతా ఉంటది కాదే అన్న. అంటే ఇదంతా చూడలేదా మీరు? మేమే ఉన్నాం. మా అభ్యర్థిగా హ్మ్. బయటికి కళ్ళు తిరిగి పడిపోయింది. హ్మ్. అయితే నేను అక్కడ నుండి ఇక 2 ఓట్లే కదా! హ్మ్. మళ్ళా రీకౌంటింగ్ పెట్టిద్దామని హ్మ్. నేను దాన్ని ప్రయత్నించిన. హ్మ్.